అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఆ ఒక్క దేవాలయం దాయాది దేశానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఆ ఒక్క గుడి పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. చివరికి ఆ గుడి బ్రహ్మోత్సవాలను కూడా ఆపలేకపోతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన పాక్ సైనికులు ఆ టెంపుల్ ని టచ్ చేయాలంటేనే వణికిపోతారు. అదే పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్న శక్తిపీఠం హింగ్లాంజ్ దేవి ఆలయం. 2013లో వచ్చిన గోపీచంద్ తాప్సీ నటించిన సాహసం మూవీ చూసిన వారికి దీని గురించి కొంచెం తెలిసే ఉంటుంది. హీరోయిన్ తాప్సీ ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకునైనా పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత శక్తిపీఠాన్ని చేరుకోవాలన్న ఆశయంతో ఉంటుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని లాస్ బెలా జిల్లా నుంచి అరేబియా సముద్రాన్ని తాకుతూ మక్రాన్ ఎడారి విస్తరించి ఉంటుంది. అక్కడే హిగల్ నది వెళ్తుంది. ఆ నది పక్కనే అభయారణ్యాలు వ్యాపించి ఉంటాయి. ఆ అభయారణ్యాల మధ్యలోంచే జై మాతాది అనే నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటాయి. అక్కడే హింగ్లాజ్ మాత గుడి ఉంటుంది. ఇది పాకిస్తాన్లోని ఒకే ఒక్క శక్తిపీఠం. ప్రపంచంలోని 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటే. స్థల పురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంత కష్టపడని అవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే పాకిస్తాన్ పాలకులు అక్కడి మిలిటరీ వాళ్ళు ఈ గుడిని ఎన్నోసార్లు ధ్వంసం చేయాలని చూశారట. అయితే వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదని, అదంతా అమ్మవారి మహిమేనని అక్కడి హిందూ భక్తులు చెప్తారు. ఇప్పటికీ ఆ గుడికి హాని చేయాలని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఏదైనా సమస్య వస్తుందట. హింగ్లాజ్ దేవిని హిందువులు కొలవడమే కాదు, అక్కడి ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించటం ఓ విశేషం. వారంతా ఈ ఆలయాన్ని నానీ బీబీ హజ్ లేదా పీర్గా అని పిలుస్తారు. పీర్గాకు ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. స్థానికులలో ఇలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయిన హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం ఇంకా చెక్కు చెదరకుండానే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.